రంగస్థలం మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డుని క్రియేట్ చేయడంతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. తొలుత తనకు ఇండస్ట్రీ హిట్ మగధీరని అందించిన డైరెక్టర్ రాజమౌళి తన ఆత్మీయ మిత్రుడు ఎన్టీఆర్ల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ గా RRR తో పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఫ్యూచర్ లో వచ్చే తన ప్రాజెక్టులన్నీ పాన్ ఇండియా మూవీస్ గానే రూపొందాలని ప్లాన్ చేస్తున్నారు. ఇండియన్ స్పీల్బర్గ్ గా కీర్తి గడించిన ఏఎస్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించే చిత్రం పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. రామ్ చరణ్ తో కియారా అద్వానీ జత కడుతుండగా శ్రీకాంత్, సునీల్, అంజలి ఇతర తారాగణం ఈ మూవీ గ్రాండ్ గా షూటింగ్ ముహూర్తాన్ని ప్రారంభించి మొదటి స్కెడ్యూల్ ని పూర్తి చేసింది. రెండవ స్కెడ్యూల్ కి కూడా రెడీ అయ్యారు యూనిట్. ఇంతలోనే ఒక షాక్. రెండవ స్కెడ్యూల్ పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి శంకర్ కు వచ్చింది. జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు, జీన్స్, అపరిచితుడు, ఒకే ఒకడు, రోబో లాంటి బ్లాక్ బస్టర్స్ తో టాప్ పొజిషన్ లో కొనసాగాడు శంకర్. 2.0 చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో శంకర్ కి ఇబ్బందులు మొదలయ్యాయి. కమల్ హాసన్ తో ప్రారంభించిన భారతీయుడు సీక్వెల్ భారతీయుడు 2 షూటింగ్ లో ప్రమాదం జరిగి కొందరికి ప్రాణహాని కలగటం, ఆ తర్వాత కొన్ని పరిణామాలతో షూటింగ్ ఆగిపోయింది. బ్లాక్ బస్టర్ మూవీ అపరిచితుడు హిందీ రీమేక్ ని రణ్వీర్ సింగ్ తో అనౌన్స్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఈ ఇబ్బందులకు మించి మరో ఇబ్బందిని ప్రస్తుతం ఎదుర్కొంటున్నాడు శంకర్. పక్కా ప్లానింగ్ తో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుందామనుకున్న రామ్ చరణ్ ప్రాజెక్ట్ సెకండ్ స్కెడ్యూల్ పోస్ట్ పోన్ కావడంతో శంకర్ డిసప్పాయింట్ అయ్యారట. RRR మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్స్, మూవీ ప్రమోషన్ టూర్ ఆల్ ఇండియా రేంజ్ లో ఉండటం, ఆ తర్వాత ఆచార్య మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, మూవీ ప్రమోషన్స్ లో తాను కంట్రిబ్యూట్ చేయాల్సి ఉన్నందున రామ్ చరణ్ ఈ విషయమై శంకర్ ని ఒప్పించారని టాక్. ఈ చిత్రం త్వరగా రెడీ అయి రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ సృష్టించే సెన్సేషన్ ని చూడాలని ఫ్యాన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.